శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివ సమారంభం శంకర మధ్యమామ ఆచార్య పర్యంతం వందే గురు పరంపరాం. శ్రీ గురుభ్యో నమ. మహాగణాధిపతి నమ. పారకరుణ సింధు జ్ఞానం శాంతరూపణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామురాను. శ్రీ గురుభ్యో నమ. మహాగణాధిపతి నమ. ఈరోజు మహానుభావులు ఎందరో మహానుభావులు శీర్షిక అలా దాంట్లోనే ఘంటసాల గారు పాడింది ఒక ప్రైవేట్ సాంగ్ కాదండి. అది చాలా మా చిన్నతనంలో ఎన్నిసార్లు విన్నాము. రచన రావులపర్తి భద్రరాజు గారు, గాన ఘంటసాల, సంగీతం ఏడు కొండల స్వామి ఎక్కడున్నావయ్యా, ఎన్ని మెట్లెక్కినా కానరావేమయ్యా, ఏడు కొండల స్వామి ఎక్కడున్నావయ్యా, ఎన్ని మెట్లెక్కినా కానరావేమయ్యా. చరణం. ఆకాశమంటూ ఈ కొండ శిఖరముపై, ఆకాశమంటూ ఈ కొండ శిఖరముపై మనుజులకు దూరంగా మసలుతున్నావా, మనుజులకు దూరంగా మసలుతున్నావా, ఏడు కొండల స్వామి. రెండో చరణం. ఏ చోటగాంచిన నీ ఉందు అందూరే, ఏమిటో నీ మాయ తెలియకున్నామయ్యా, ఏ చోటగాంచిన నీ ఉందు అందూరే, ఏమిటో నీ మాయ తెలియకున్నామయ్యా, ఈ అడవి దారిలో చేయూతనీయవా, ఏడు కొండల స్వామి ఈ అడవి దారిలో చేయూతనీయవా, నీ పాద సన్నిధికి మము చేరనీయవా, నీ పాద సన్నిధికి మము చేరనీయవా, ఏడు కొండల స్వామి ఎక్కడున్నావయ్యా, ఎన్ని మెట్లెక్కినా కానరావేమయ్యా. ఇది పాట. ఎంత బాగా పాడేవాళ్ళం. ఇది అనుకోకుండా తలంతలం కలిగింది. నేను సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేశాను. ఆఫ్టర్ 60 years అంటే 65 years దాకా మేము చేసుకోవచ్చు సర్వీస్. అప్పుడు రోజుల్లో అంత బాగా చేశారు, మాకు ఫెసిలిటీ ఇచ్చారు. మేము ముందర ఒకసారి కాలినడకలో వెళ్ళినాం. ఇది మన అలిపేరు దగ్గర నుంచి అనమాట అండి. అదంతా మోకాళ్ళ పర్వతాలు అవన్నీ ఎక్కుంటాయి. అవి బాబు చాలా గంటలు పడతాయి కదా అని వాళ్ళు అన్నారు. సరే బస్సు ఎక్కి తీస్తే కాదని వెంకటేశ్వర గారు ఇక్కడ నుంచి దాన్ని ఏమిటంటే శ్రీవారం పెట్టి దగ్గర నుంచి ఎక్కుదామని చెప్పన్నారు. సరే అదే మనసులో పెట్టిన భాగవతం తీసుకెళ్ళాడు. తర్వాత చాలాసార్లు సర్వీసులు చేసేది. దాంట్లో లడ్డు సేవ, తర్వాత పరకామణి సేవ చేశాను. ఆ భాగ్యం ఆ పరమాత్మ నాకు ఇచ్చాడు. ఎంత గొప్పటి దర్శనాలు అయిందో నేను చెప్పలేను. అంటే ఏడుకొండల వాడి అనుగ్రహం ఉంటేనే కానీ వెళ్ళనేను, కాలు పెట్టినాను, చదివాను. అక్కడ వృక్షాలు అవన్నీ కూడా శాతీరుస్తాయంటే మహానుభావుడు. అక్కడ ఉండేవాళ్ళు అందరూ దేవతలు అందరూ ఉంటారు అక్కడ. అది నిజంగా నేను ఒక అనుభవపూర్వక అంటే ఒక రకమైన ఆనందానుభూతి పొందానని చెప్పడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది భక్తి రసమైన పాట, భక్తి గానం. అంటే ఇది ఎందుకు అంటే పాడుకుంటే శనివారమే కాదు, ప్రతిరోజు వాళ్ళు వినొచ్చు, పాట వినొచ్చు, పాడుకోవచ్చు మనం. అది నాకు అలా అనిపించి ఇప్పుడు కొంచెం ఏదో నాకు వచ్చినట్టుగానే పాడి నాకు వచ్చినట్టుగానే వాయిస్తున్నాను. విని మహానుభావులను ఒక్కసారి జ్ఞాపకం చేస్తున్నాను ఇలా ఈ ద్వారా అన్నమాట. స్వస్తి.